హాయ్ అందరికి ఈ రోజు మన వీడియోలో సింహాచలానికి వెళ్లే దారిలో పైనాపిల్ కాలనీ దగ్గర సూర్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు కదా, అది మొత్తం చూపిస్తాను చూడండి. చాలా బాగుంటది. ఈసారి సింహాచలం వస్తే ఇక్కడ కూడా రావడానికి ట్రై చేయండి. ఈ విగ్రహం కరెక్ట్ గా ఎక్కడ ఉంటుందంటే, మీరు హనుమంతవాక నుంచి వచ్చినట్లయితే సెంట్రల్ జైలు దాటాక గోశాల ఉంటది కదా, దేవస్థానంది, సింహాచలం దేవస్థానం గోశాల పక్కనే ఈ సూర్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది. ఓపెన్ గానే ఉంటది, గుడి ఏం కట్టలేదు, ఓపెన్ ప్లేస్ లోనే పెట్టారు. మనకి వెళ్తున్న దారిలోనే కనిపిస్తది. ఆ బయటే బండి పార్క్ చేసి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా సింహాచలం దేవస్థానానికి సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడికి వచ్చాక ఆ పక్కనే ఉన్న గోశాల, గోవులు అన్ని కనిపిస్తాయి. ఈ గోవులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, భక్తులు ఉంటారు కదా సింహాద్రప్పన్ స్వామికి, రైతులు వాళ్ళ ఆవులు బాగుండాలని లేదా తొలి పాన్పుని మీకు ఇచ్చుకుంటామని అలా మొక్కుకుంటే ఆ స్వామివారికి సమర్పించుకుంటారు. తొలిపాన్పులో పుట్టిన దూడల్ని, ఆవుల్ని, ఆవు పేయల్ని, దూడ పేయల్ని స్వామివారికి తీసుకెళ్లి ఇస్తారు. ఆ ఆవులన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ ఆవుల వల్ల వచ్చిన పాలు, పెరుగు, నెయ్యి వీటినే స్వామివారి ప్రసాదాలకు వాడతారు. అలాగే అన్నదానాల్లో కూడా వాడతారు వీటినే. ఇంకా సూర్యనారాయణ స్వామి వారి విషయానికి వస్తే, మన లైఫ్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈయన నమ్ముకుంటే చాలండి, ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్ని చాలా దూరం వెళ్ళిపోతాయి. నా లైఫ్ లో నేను ఫేస్ చేసి చెప్తున్నాను, నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. నాకు ఒక టైంలో స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చేసేవి. మిల్క్ ప్రోడక్ట్స్ ఏం తిన్నా స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చేసేవి. ఎన్ని మెడిసిన్స్ వాడినా అస్సలు ఏం క్యూర్ అవ్వలేదు. సూర్యనారాయణ స్వామి వారికి మొక్కుకొని ఆదివారం నాన్ వెజ్ తినడం మానేసేసరికి ఒక 1 month లో నాకు ఇంకా ఆ స్కిన్ ఎలర్జీ అసలు ఏం రాలేదు. మిల్క్ ప్రోడక్ట్స్, స్వీట్స్ ఏం తిన్నా ఇంకా ఏం అవ్వలేదు. అలా ఎవరు మొక్కుకున్నా వాళ్ళకి రిజల్ట్ అనేది కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. యాక్చువల్ గా అయితే హిందువుల పురాణాల ప్రకారం అయితే హిందువులు ఎవరు ఆదివారం అసలు నాన్ వెజ్ తినకూడదు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో అప్పుడు ఆదివారం సెలవు కాబట్టి అందరూ ఇంట్లోనే కూర్చొని ఉండేవాళ్ళు. అందరూ ఉన్నారని చెప్పి నాన్ వెజ్ అది తెచ్చి వండుకునేవారు. అది అలాగ అలవాటు అయిపోయింది. వాళ్ళ పాలనకి అలవాటు పడిపోయి మన ఆచారాలను మర్చిపోయారు అందరూ. తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే ఆదివారం నాన్ వెజ్ తినరు. అప్పటి కాలం వారు ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు ఆదివారం నాన్ వెజ్ తినకుండా. మీరు కూడా మానేయడానికి ట్రై చేయండి, హెల్త్ బాగుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.